దేవరకొండ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మం పాటిశంకర్ కోరారు. స్థానికంగా ఉండని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మం పాటిశంకర్ మాట్లాడుతూ, దేవరకొండ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో సుమారు 15 మంది బాలికలకు ఫుడ్ పాయిజన్ జరిగిందని, వారికి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వసతి గృహ అధికారులు స్థానికంగా ఉండకపోవడమే ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణమని తెలిపారు. పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచి నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు సైదానాయక్, మారుపాక కిరణ్, సూర్య, రవీందర్ తదితరులు ఉన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ యొక్క వినతి పత్రం ముఖ్య ఉద్దేశం దేవరకొండ పట్టణంలో ముదిగొండలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి 15 మంది గిరిజన బాలికల విద్యార్థులు అస్వస్థ గురి కావడం జరిగినది. వాళ్ళకు వాంతులు విరోచన అవుతున్న వాళ్ళని దేవరకొండ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకురావడం జరిగినది. ఈ యొక్క ఫుడ్ పాయిజన్ ఘటన పైన జిల్లా కలెక్టర్ గారిని తక్షణం విచారణ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఫుడ్ పాయిజన్ గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక విధంగా, అదేవిధంగా జిల్లా యంత్రాంగం ఒక విధంగా అలర్ట్ అవుతున్న తరుణంలో ఇంకా అక్కడక్కడ గిరిజన హాస్టల్లో కానీ, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్లో కానీ ఫుడ్ పాయిజన్ అవుతుందంటే కారణం, దానికి గల కారణాలు ఏందో వెలికి తీయాలని చెప్పేసి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది.